హాయ్ అండి. వెల్కమ్ టు సత్యజన్ను. ఈరోజు వీడియోలో వెజ్ పులావ్ ఇలా మసాలా నూరి గనక చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. కుక్కర్‌లో చాలా త్వరగా అయిపోతుంది. సింపుల్ అండ్ హెల్తీ వెజ్ పులావ్. సడెన్‌గా ఇంటికి గెస్ట్‌లొచ్చినా ఎలాంటి హడావిడి లేకుండా ఇలా ఈజీగా వెజ్ పులావ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనిక్కడ 2 కప్స్ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. ఇది 3 టైమ్స్ వాష్ చేసి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మనం పలావ్ స్టార్ట్ చేసే ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పులావ్‌కి, స్పెషల్ రైస్‌కి నేనెప్పుడు నార్మల్ రైసే యూజ్ చేస్తానండి. దమ్ బిర్యానీకి, చికెన్ బిర్యానీకి అయితే బాస్మతి రైస్ యూజ్ చేస్తామండి. ముందుగా మసాలా కోసం మిక్సీ జార్‌లో చిన్న కొత్తిమీర కట్టను తీసుకొని వాష్ చేసుకొని 2 మీడియం సైజ్ టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ మిక్స్ చేసుకొని ఒక పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులోనే మనం అల్లం, వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. అండ్ కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుంటే బావుంటుంది. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, షాజీరా, హోల్ గరం మసాలా ఏసుకోవాలి. చెక్క, లవంగం, ఇలాచి, జాపత్రి, స్టార్ ఎనాన్స్ ఇవన్నీ ఏసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజున్న ఆనియన్‌ని ఇలా స్లిట్ లాగా చేసుకొని ఏసుకోవాలి. ఇక్కడే మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. నేను హాఫ్ కప్ క్యారెట్, పావు కప్పు బీన్స్, పావు కప్పు పచ్చి బఠానీ ఇవన్నీ ఏసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ ఏసుకుంటున్నాను. ఓన్లీ ఇక్కడ వెజిటబుల్‌కి సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత కవర్ చేసుకోవాలి. బాగా మగ్గిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం మగ్గితే సరిపోతుంది వెజిటబుల్స్. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా! అదంతా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్‌కి అంతా పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిపోవాలి. సో, అది ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సో, అది మొత్తం కలిపేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ కూడా మషాలాలలో మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే ఆ రైస్‌కి ఆ ఫ్లేవర్స్ అన్నీ పడతాయన్నమాట. అప్పుడు చప్పు చప్పుగా ఉండకుండా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా ఆ వెజిటబుల్స్, ఆ మషాలాలో ఆ రైస్ మొత్తం ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అవుతే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం 2 కప్స్‌కి 4 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను కుక్కర్‌లో చేస్తున్నాను కాబట్టి 1 కప్‌కి 2 కప్ రైస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే మీరు ఓపెన్‌గా చేసుకుంటే గనక ఇంకొంచెం వాటర్ అనేది పడుతుంది. నేను ఇందాక వెజిటబుల్స్‌కి మాత్రమే వేశాను. ఇప్పుడు మొత్తానికి సరిపడా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి సరిపోకపోతే టేస్ట్ చూసుకోవచ్చు. అలాగే ఒక బద్ద నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవనేవి మంచి టేస్ట్‌నిస్తాయి పులావ్‌కి. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని మనం లిడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో, ఈ నార్మల్ రైస్ కాబట్టి మనకి 3 విజిల్ వరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అదే బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్ సరిపోతాయి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవాలి. పొడి పొడిగా వెజ్ పులావ్ చాలా టేస్టీగా వస్తుందండి. ఎక్కడ ముద్ద కాకుండా చాలా పొడి పొడిగా వస్తుంది. టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ దాకా చేరుతాయి.